హాయ్ అండి. ఈరోజు మిల్ మేకరు ఆలు టమాటా కర్రీ చేస్తున్నాను. ఈ కర్రీ వచ్చేసి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ పూరీలోకి కానీ బాగుంటుంది. నేను పూరీ చేశాను కాబట్టి ఈ కర్రీ చేశాను అనమాట. ఎప్పుడు శనగపిండి వేసి ఆలు కర్రీ చేసేదాన్ని పూరీలోకి. కానీ ఈరోజు ఏమో నాకు శనగపిండి వేసి వండాలనిపించలేదనమాట. ఇలా పిల్లలకు కూడా మిల్ మేకర్ అంటే చాలా ఇష్టము. కుక్కర్లో వండుకుంటే మంచిగా కర్రీస్ అనేవి టేస్ట్గా ఉంటాయి, నీళ్ళు అనేవి తక్కువ పడతాయి, మళ్ళీ తొందరగా అయిపోతుంది అనమాట. ఏం లేదు, ఒక చిన్న కుక్కర్లో ఆయిల్ వేసుకొని కరివేపాకు జీలకర్ర పోపులు ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని దాంట్లో మిల్ మేకర్లు ఆలు ముక్కలు టమాటాలు వేసేసి ఉప్పు కారం పసుపు మసాలా వేసేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొన్ని నీళ్ళు వేసేసి మూత పెట్టేసి ఒక్క రెండు విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసేసి కొద్దిగా కొత్తిమీర వేసేసి మనకు గ్రేవీ కావాలంటే గ్రేవీలాగా దించుకొని అన్నంతో కానీ పూరితో కానీ చపాతీతో కానీ తింటే చాలా బాగుంటుంది. మాకైతే పూరితో చాలా బాగా కుదిరింది. మీకు కూడా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.